హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నయనా ఫార్మసీ. ఈరోజు మన వీడియోలో ఈజీ బ్రీత్ ఇన్హలేషన్ క్యాప్సూల్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈజీ బ్రీత్ ఇన్హలేషన్ క్యాప్సూల్ యొక్క కాంపోజిషన్, యూజెస్, ఎలా వాడాలి అనే విషయాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. మొదటిసారి మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. వీడియోలోకి వెళ్ళిపోదాం. కాంపోజిషన్ చూద్దాం. ఈజీ బ్రీత్ క్యాప్సూల్ యొక్క కాంపోజిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో క్యాంపర్ 25 mg ఉంటుంది, క్లోరోథైమాల్ 5 mg ఉంటుంది, యూకలిప్టాల్ 125 mg ఉంటుంది, మెంతాల్ 55 mg ఉంటుంది, టెర్పినాల్ ఉంటుంది. ఈజీ బ్రీత్ క్యాప్సూల్స్ యొక్క యూజెస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ క్యాప్సూల్స్ని జలుబుకి, దగ్గుకి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నట్లయితే వాటి కోసం అయితే ఉపయోగిస్తారు. జలుబు, దగ్గు వచ్చినప్పుడు మనకి సాధారణంగా గొంతులో నొప్పి, ఆ ముక్కులో నొప్పి లేవటం అనేది అయితే జరుగుతూ ఉంది. ఆ నొప్పిని తగ్గించడానికి కూడా ఈ యొక్క క్యాప్సూల్స్ని ఉపయోగిస్తారు. ఈ క్యాప్సూల్స్ని ఓరల్గా తీసుకోకూడదు, నోటి ద్వారా. ఇవి ఇన్హలేషన్ క్యాప్సూల్స్, అంటే మనం ఆవిరి పట్టుకుంటాం కదా, ఆవిరి పట్టుకునేటువంటి క్యాప్సూల్స్. వేడి వాటర్లో వేసి ఆవిరి పట్టుకోవచ్చు, లేదా కర్చీఫ్ మీద అందులో ఉన్నటువంటి లిక్విడ్ని అందులో పోసేసి కర్చీఫ్ మీద పోసేసిన తర్వాత ముక్కు ద్వారా పెట్టుకొని, ముక్కు దగ్గర పెట్టుకొని ముక్కు ద్వారా దాని స్మెల్ని తీసుకున్నప్పుడు నాజిల్స్ అనేవి ఫ్రీ అయ్యి మనకి శ్వాస అనేది చాలా ఫ్రీగా జరగడానికి అయితే అవకాశం ఉంటుంది. కనుక ఇవి ఇన్హలేషన్ క్యాప్సూల్స్, వీటిని ఇన్హలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలానే ఈవియన్ 400 క్యాప్సూల్స్ కూడా ఉంటాయి. దయచేసి మీరు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సేమ్ ఉంటాయి ఇన్హలేషన్ క్యాప్సూల్స్, నేను పిక్చర్లో చూపిస్తున్నట్లుగా ఉంటాయి, సేమ్ ఉంటాయి. వాడుకునే ముందు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈజీ బ్రీత్ క్యాప్సూల్స్లో ఉన్నటువంటి మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుందని మనం చూసినట్లయితే ఇందులో ఉన్నటువంటి క్యాంపరో యాంటీసెప్టిక్గా ఉంటుంది, అదేవిధంగా అనాల్జెసిక్, యాంటీ ఇంప్లమెంటరీగా పనిచేస్తుంది. క్లోరోథైమాల్ అనేది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను తగ్గిస్తుంది, చెడు బ్యాక్టీరియాని చంపుతుంది. ఆస్తమా, బ్రాంకియాటిస్లో ఉన్న వారిలో ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను అయితే తగ్గిస్తుంది. అదేవిధంగా మెంతాల్ అనేది మనకి గొంతులో నొప్పి, గొంతులో మంట, అదేవిధంగా ఇరిటేషన్ అయితే తగ్గిస్తుంది. ముక్కులో కూడా ఇరిటేషన్గా ఉండటం, అదేవిధంగా మంటగా ఉండటం లాంటిది తగ్గించడానికి అయితే ఈ మెంతాల్ చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా టెర్పినాల్ అనేది మనకి పెయిన్ని తగ్గించడానికి అయితే ఉపయోగపడుతుంది. అదేవిధంగా యూకలిప్టాల్ అనేది మనకి ఇన్ఫ్లమేషన్ని, పెయిన్ని రెడ్యూస్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇదండి ఈజీ బ్రీత్ ఇన్హలేషన్ క్యాప్సూల్స్ యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.